పిల్లారు జాగ్రత్త, మీ పునరుద్ధానం ఎలాగుండబోతా ఉంది? కీడు పునరుద్ధానంలోకి వెళ్తారా? మేలు పునరుద్ధానంలోకి వెళ్తారా? మొదటి పునరుద్ధానంలోకి వెళ్తారా? యేసు ప్రభువుతో లేపబడతారా? ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు పునరుద్ధానం నమ్మని భ్రష్టులతో, దుష్టులతో, దుర్మార్గులతో చేతులు కలపొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే స్థలములో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించు నరుడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటి కీర్తన 1 వచ్చిన దగ్గర నుండి 3-4 వచనాలు అద్భుతంగా చెబుతా ఉండే. సో కాబట్టి పిల్లారా, మన పునరుద్ధానం ఎలాగుండబోతా ఉంది? కీడు చేస్తున్నావా? మేలు చేస్తున్నావా? మంచి చేస్తున్నావా? మనుషులను బాధ పెడుతున్నావా? దుఃఖ పెడుతున్నావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఈ దినం నీ పాపాలు క్షమించబడతాయి, నీ అతిక్రమాలు క్షమించబడతాయి, నీ రోగము నుండి